అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? ఈ భోగాపురం ఎయిర్పోర్టు మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. प्रभु हरि राम कृष्ण राधम जगनमोहन रेड्डी क्या हुआ? आविष्करण और लोकार्पण करें। నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం సమస్య లేదు. అది 1956. అంటే చంద్రబాబుకు సరిగ్గా 6 ఏళ్లు. అప్పుడే ఆయనలోని విజనరీ మేల్కొన్నాడు. నారావారిపల్లెకు 940 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో ఎయిర్పోర్టు ఎందుకు కట్టకూడదు అనే మెరుపు ఆలోచన ఆయన మెదడులో మెదిలింది. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వు ఎక్కువ, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. అప్పటికి ఆయన వయసు 6 ఏళ్లే అయినా భోగాపురంలో కడాన ఎయిర్పోర్టు కట్టేది తానే అని బలంగా నమ్మారు. నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు ఇస్ ద మ్యాన్. కాకపోతే ఆ కళ 2020లో జగన్ హయాంలో కార్యరూపం దాల్చింది. రిబ్బన్ కటింగ్ ఛాన్స్ మాత్రం బాబు గారికే దక్కింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయా ఏంటి? ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఇక అదే చంద్రబాబు 10 ఏళ్ల వయసులోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఆ రోజుల్లోనే కలగన్నారు. కాకపోతే అది 2005లో వైఎస్ఆర్ హయాంలో నిజమైంది. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాల గారా, దేవుడా మా నాన్న. ఎయిర్పోర్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా కలలుగన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్పోర్టు కోసం కలలు కనలేదా అంటే ఎందుకు కనలేదు? జస్ట్ ఎయిర్పోర్టు కాదు, కార్గో విమానాలు పెట్టి కుప్పం కూరగాయలు అంతర్జాతీయ మార్కెట్ కు పంపే స్థాయిలో కలలుగన్నారు. ఈ ఆపాకలన్నా తినరా, నీ కడుపులో చెడు బుద్ధులన్నా పోతాయి. కడుపు అంతా చెడు బుద్ధులేరా. మరి ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అనేగా మీ ప్రశ్న. ఆయన కాకుండా ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చేదాకా ఆ కళ నెరవేరదు సార్. ఇలా ఎవరో ఒకరి కష్టార్జితాన్ని తన ఖాతాలో వేసుకోవడమే బాబు గారి అసలైన కళ. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అసలు సిగ్గుండాలి ఈ గొడవల పార్టీ నాయకుడికి. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. అసలు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి. మేం చెప్పనవసరం లేదండి. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఎర్ర బస్సు రానిటువంటి ఈ ఊరికి, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి మా నర్సమ్మ అడుగుతుంది, ఆడబిడ్డ అని చెప్పాడు ఆ రోజు స్టేజ్ మీద. ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సమ్మ. రేపు ఫ్యూచర్ లో కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. మొన్నటికి మొన్న అదానీ డేటా సెంటర్, నిన్నటికి నిన్న కడప స్టీల్ ప్లాంట్, ఇప్పుడు లేటెస్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్. క్రెడిట్ ను బాబు చాలా తెలివిగా తన అకౌంట్ లో వేసుకుంటున్నారు. సజీవ సాక్ష్యాలు ఇవాళ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. దిక్కుమాలిన ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు? నా జిందగీ మొత్తం బర్బాదైపోయిందిరా దాని వల్ల. రెండవది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహకారం ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంటే చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డి లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పడం మానేసి నీ పనిగా నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? ఇదేదో క్రెడిట్ చోరీ అని అతనుకున్న జబ్బుని అందరికీ అంటించాలని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా ఈ విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి విధ్వంసం చూస్తూ ఉంటే ఎవరు సుఖంగా ఉన్నా, ఎవరు ఆనందంగా ఉన్నా, ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేనిటువంటి తనం ఆ గొడ్డల పార్టీ నాయకుడికి ఉంది. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవరైనా బాగుంటే అసలు తట్టుకో. ఈ హత్య చేసినటువంటి కుటుంబానికి బాసటగా బల పరీక్షలు పెట్టుకుని జనాన్ని సమీకరించి అతలాకుతలం చేయాలనేటువంటి ఆలోచన. అంటే
ఇదేం సునకానందం రా. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ను హైజాక్ చేస్తున్నారు. విమానాలను హైజాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అనంతపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? భూసేకరణ, నిర్వాసితులకు కాలనీల నిర్మాణం నుంచి మొదలు పెడితే కేసుల క్లియరెన్స్, అన్ని రకాల అనుమతులు తెచ్చి ఎయిర్పోర్ట్ పనులు పట్టాలు ఎక్కించింది ఎవరో. వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదైనా చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.